అందరికి శనార్థులు బాగుని రానుల్లా ఇక రాజక్కొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తుంది. అవునులా ఇలాంటి ముచ్చట ఏందంటే వినాశకాలే విపరీత బుద్ధి అని మన పెద్దోళ్ళు అంటనే ఉంటారు. అరే రీల్స్ అంటే చెవ్వు కోసుకుంటున్నారు. ఈ రీల్స్ పిచ్చి ఎట్లా తయారైందంటే పిచ్చి ముదిరి పీక్ స్టేజ్కి వచ్చింది. సస్తమని తెలిసినా సరే ఒక లైక్ ఒక్క షేర్ కోసము పానాలను పనంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు కొంతమంది. గీ మోతవారి పేరు అజయ్ రాజబర్. ఉత్తరప్రదేశ్లో కొత్వాలీలో ఉంటాడన్నట్టు. మరి ఈయన చేసిన ఉద్దారకం ఏందయ్యా అంటే పట్టాల మీద రువ్వడు గురుకుతున్న రైలు బండి కింద వండుకొని రీల్స్ తీసిండు. సోషల్ మీడియాలోకి ఎక్కించిండు. ఇంకేముంది గా రీలు మస్తు వైరల్ అయ్యింది. ఇక అట్ట పోయి ఇట పోయి పోలీసు వాళ్ళ దనక పోయింది అన్నట్టు. ఇకేముంది తోలుకొచ్చిర్రు అత్తగారింట్లో కూర్చుండబెట్టిండ్రు. ఆగ చూడుర్రీ. అరే ఇవాళ రేపు పోరగాన్లకు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ఇంత సమజైతే లేదులా. ఈ నడుమ ఏడవడతగానే రీల్స్ తీస్తున్నారు. ఇక దాంతో మనకి ఏమన్నా ప్రమాదం అవుతుందా లేకుంటే అగాధంలో పడతామా అనేది సుతా సోయి లేకుండా పోతున్నది. పోయి పోయి పాన మీదకి తెచ్చుకుంటున్నారు. ఇగో గిన కథ చూడుర్రి. పాటాల మీద వండుకొని రైలు బండి మీదకెళ్ళి పోతుంటే ఆయన మాత్రం చిటికలు వేసుకుంటూ షో కొడుతున్నాడు. ఓరయ్యా గివ్యేం కథలు రా నాయన, ఏం రీల్సో ఏమో కానీ జర్రుంటే పానమే పోయేది కదా. సోషల్ మీడియాలో లైకులు వస్తాయో రావో కానీ పోలీసులు మాత్రం గ్యారంటీకి వస్తారని యాది మరిచినట్టున్నాడు. లైకులు షేర్ల మోజుల పడి గీ తిరగ చేస్తున్నారు అన్నట్టు. వీడియో వైరల్ కాగానే ఇక పోలీసులు ఎంట్రీ ఇచ్చిర్రు. చేతులకు బేడీ లేచి రిమాండ్కు పంపించిర్రు. ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు గీ అయ్యగారు. అయినా ఊరంతా ఒకదారైతే ఊపిరి కట్టేది ఒకదారి అన్నట్టు ఉన్నది ఈయన చేసిన వ్యవహారము. పాన మీదకి తెచ్చుకొని తిక్కేశాలు వేస్తే రేపు పొద్దుగాల పోటువకు దండేసి దండం పెట్టవలసి వస్తుందని మరి అనుకోలేదో ఏం కథనో. ఏ లైకులు వచ్చి కాపాడతాయి చూసిండ్రా. రైలు కింద పడుకుంటే హీరోలు గారు జైలు పాలవుతారు, లేకుంటే శ్మశానానికైనా వెళ్తారు. ఇక ఇప్పటికైనా గిసొంటి చిల్లర పనులు బంద్ చేస్తే మంచిది అంటున్నారు లాగిది చూసిన వాళ్ళంతా. పొలంలో ఇత్తనం నాటి ఆకాశం దిక్కు కండ్లు కాయలు కాస్తట్టు ఎదురు చూస్తాడు. ఇక మట్టిని నమ్ముకొని చెమట సుఖం లెక్క చేయకుండా పొద్దుగాల కోడి గుయ్యక ముందుకే నాగలి పట్టి పొలం బాట పడతాడు. ఎండనక వాననక రేయిం బగళ్ళు కష్టపడి రేగడి భూమిని నమ్ముకొని 6 గాలం కష్టపడి వచ్చిన అవరోధాలన్నీ ఎదుర్కొని పంట తీస్తాడు. తీరా పంట చేతికి వచ్చినాక మార్కెట్కు కొంట పోయి అమ్ముకొని ఎంత మిలిగింది ఎంత తలిగిందో చూసుకుంటాడు. ఇక మరి ఏమైంది ముచ్చట ఏందంటే ఆగో ఇక గీడ చూడుర్రి. వీళ్ళందరూ ఎవరో ఎరికేనానులా. ఏ అప్పులకో భయపడి మోకాళ్ళ మీద కూర్చున్నారు అనుకుంటుండ్రా లేకుంటే దేవుని దగ్గర మొక్కులు తీర్చుకుంటుర్రు అనుకుంటుర్రా? కానే కాదులా. వీళ్ళు మన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సోయా వండించిన రైతన్నలు. గిట్ల మరి మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నారు అంటే బుద్ధి లేక మేము సోయా పంట వండించినాం, బుద్ధి గడ్డి తిని సర్కారు కాడికి అమ్మకానికి తెచ్చినాము అని గిట్లా అంటుండ్రు. అసలు ముచ్చటేందంటే నెలకు పైననే అవుతుందట నుల్లా. పాపం మన అన్నదాతలు సోయా బస్తాలను మార్కెట్కు పట్టుకొచ్చి ఇక ఆడ ఆఫీసర్లు మాత్రము చదువుకున్నోళ్ళు సంత లేనట్టు ఇయ్యాల కొంటాం రేపు కొంటామని 30 తిప్పలు పెట్టి తిప్పుతున్నారట. ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. పొద్దున పోతే మాపడికి రమ్మంటురట, మాపడికి పోతే పొద్దున రమ్మంటురట. ఇక గిట్లా ఎండల ఎండి సలికి వనికి ఆఖరికి మేము పంట పండించడమే పెద్ద పాపమైంది అని గీతిరిగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు. ఇక ఆకాశం దిక్కు చూస్తే ఆనలు ముంచుతున్నాయి, సర్కార్ దిక్కు చూస్తే కనికరం ఉంటలేదు అని గిట్ల రైతన్నలు మోకాల మీద కూర్చుంటేనన్న ఆఫీసర్లకు మనసు కరుగుతుందేమో అనుకుర్రో ఏమో. ఇక గీతిరిగా నిరసన చేస్తుర్రు అన్నట్టు. సార్లు మార్కెట్లో రైతుల తిప్పలు చూడుండ్రి. ఇక సోయా పంటని ఎమటే కొనుగోలు చేయండి. ఇక లేకుంటే రైతన్నలు ఇంకేం నిర్ణయం తీసుకుంటారో ఏమోపా.